ఓవెన్ లేకుండా ఎగ్ మైదా యూజ్ చేయకుండా బేకరీలో దొరికే అంత సాఫ్ట్ గులాబ్ జామున్ కేక్ ఎలా చేశానో ఈరోజు చూపిస్తాను. చివరి వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక బౌల్ తీసుకొని 1/3 కప్ మిల్క్ పౌడర్, పావు కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కానీ షుగర్ కానీ వేసుకోండి. ఇందులోకి చిటికెడు ఉప్పు సరిపోతుంది. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, 2 టేబుల్ స్పూన్ రూమ్ టెంపరేచర్ లో ఉన్న పెరుగును మాత్రమే వేసుకోండి. 1/2 టీ స్పూన్ నెయ్యి కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తో కానీ స్పాచులాతో కానీ బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చుకున్న పాలను పోసుకోండి. ఒకేసారి పాలు మొత్తం పోసుకోకుండా కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోండి. ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి, అది గుర్తు పెట్టుకోండి. బ్యాటర్ మొత్తం విస్కర్ తో లమ్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. వీడియోలో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత మందంగా ఉన్న కుక్కర్ కానీ కడాయిని కానీ తీసుకొని స్టాండ్ పెట్టేసి పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు బేక్ చేసుకునే గిన్నెకి బటర్ పేపర్ కట్ చేసుకొని నెయ్యి అప్లై చేయండి. నెయ్యి బటర్ పేపర్కే కాకుండా సైడ్స్కి కూడా అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని బేకింగ్ బౌల్లోకి వేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేయండి. ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసి పైన ప్లేట్ పెట్టేసి ఆవిరిపోకుండా బరువుగా ఉండే రోలు కానీ మీ దగ్గర బరువుగా ఉండే వస్తువులు ఏవైనా పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ బేక్ చేసుకోండి. ఈ కేక్కి 20 మినిట్స్ సరిపోతుందండి. ఈ కేక్ నేను చేయటం ఫస్ట్ టైం, అందుకని నేను 30 మినిట్స్ ఉంచటం వల్ల ఎక్కువగా బేక్ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు మాత్రం ఇలా మిస్టేక్ చేయకండి. కేక్ చల్లారే లోపల ఒక గిన్నెలో టీ గ్లాస్ షుగర్ కి టీ గ్లాస్ వాటర్ పోసుకొని కరిగించుకోండి. దీనికి పాకం ఏమీ అవసరం లేదు. షుగర్ కరిగిపోయి నీళ్లు తెరులుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, కుంకుమ పువ్వు వేసుకోండి. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదు అంటే వదిలేయండి, అంత మ్యాండేటరీ కాదు. కేక్ చల్లారిపోయిన తర్వాత డీమోల్డ్ చేసుకొని అదే బౌల్లో పీసెస్ గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పీసెస్ పైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని పోసుకొని 2 మినిట్స్ అంతే వదిలేయండి. కేక్ మంచిగా సోక్ అవుతుంది పాకంలో. అండ్ పైన సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, పిస్తా పప్పు వేసుకోండి. అంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని సన్నగా కట్ చేసి వేసుకోండి. దీన్ని ఇలానే తినకుండా 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా తినండి, ఇంకా బాగుంటుంది. గులాబ్ జామున్ ప్లస్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ ఎలా తింటామో అలాగే ఈ గులాబ్ జామ్ కేక్ ప్లస్ మీకు నచ్చిన ఐస్ క్రీమ్ కూడా పేరప్ చేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఎక్కువసేపు బేక్ అయిందే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండి. మీరు మాత్రం 20 మినిట్స్ బేక్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి. ఎగ్ మైదా యూజ్ చేయకుండా కూడా చాలా సాఫ్ట్ గా అండ్ జ్యూసీగా చాలా బాగుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ లో షేర్ చేసుకోండి నాతో. నెక్స్ట్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం చేసేద్దాం. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.